అండ్ ఎంఐ నుంచి ఇంకో కొత్త ఫోన్ వచ్చేసింది, ఎంఐ 10i అనమాట. ఇది ఇండియన్ వేరియంట్ అండ్ ఇంకా చైనీస్ వేరియంట్ కూడా ఉంది. అండ్ అది ఎంఐ అంటే రెడ్మీ నోట్ 9 ప్రో 5G అనే పేరుతో లాంచ్ చేశారు. అండ్ ఇంకా ఇది ఇండియాలోని ఎంఐ 10i అనే పేరుతో లాంచ్ చేశారనమాట. అండ్ ఇంకా రెండిట్లో డిఫరెన్సెస్ ఏం లేవు, రెండు 5G ఫోన్స్, రెండిట్లో మంచి మంచి స్పెసిఫికేషన్స్, అంటే రెండు ఆల్మోస్ట్ సేమ్ ఫోన్స్ అనమాట, జస్ట్ నేమ్ చేంజ్ చేశారు అంతే. అండ్ ఇంకా అసలు ఆ ఫోన్ బాగుందా లేదా, ఈ ప్రైస్ రేంజ్కి తగ్గట్టుందా లేదా అనే దాని గురించి ఈరోజు మాట్లాడతాను అనమాట. అంటే ఒక క్లీన్ రివ్యూ చేస్తాను ఈ వీడియోలో, కాబట్టి మీరు ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్లీ దాని డిస్ప్లేతో స్టార్ట్ చేద్దాం. మనకి ఎంఐ 10iలోని 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఇది 120Hz రిఫ్రెష్ డిస్ప్లే అనమాట. అండ్ ఇంకా ఎల్సీడీ ప్యానల్తో ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఈ 120Hz రిఫ్రెష్ రేట్ అనేది ఒక చాలా మంచి విషయం, ఎందుకంటే మనకి ఈ ప్రైస్ రేంజ్లోని 120Hz రిఫ్రెష్ రేట్ అంటే మనకు ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. స్మూత్ ఉంటుంది, డిస్ప్లే చాలా స్మూత్ ఉంటుంది. అండ్ ఇంకా ఇది AMOLED కాదు, ఎల్సీడీ ప్యానల్ ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు దీంట్లో కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది. అండ్ ఇంకా మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి డిస్ప్లే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మీకు స్పీకర్స్ కూడా చాలా లౌడ్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీకు డిస్ప్లే చాలా పెద్దది కాబట్టి మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా తర్వాత మనం దాన్ని బ్యాక్ ఓవర్ యూస్ కలర్ వేరియంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. బిల్డ్ క్వాలిటీ అండ్ ఇంకా మనకి ఇందులోని 3 డిఫరెంట్ కలర్స్ ప్రొవైడ్ చేశారనమాట. స్పెసిఫిక్ సన్ రైజ్, మిడ్ నైట్ బ్లాక్ అండ్ అట్లాంటిక్ బ్లూ, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దాంట్లోని. అంటే సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా గ్రేడియంట్ కలర్స్లో ఉంటాయి అనమాట ఇవి. ఒకటేమో బ్లాక్ కలర్, ఒకటి బ్లూ కలర్, ఇంకోటేమో 2 కలర్స్ మిక్స్ తోటి వస్తుంది అనమాట. అంటే బ్లూ అండ్ ఇంకా ఆరెంజ్, ఈ 2 షేడ్స్ తోటి వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడడానికి ఫోన్. అండ్ ఇంకా మనకి దీంట్లోని సర్క్యులర్ హౌసింగ్ ప్రొవైడ్ చేశారు, స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ నార్మల్ ఫోన్స్లో ప్రొవైడ్ చేసినట్టు చేయలేదు. సర్క్యులర్ హౌసింగ్ ప్రొవైడ్ చేశారు కెమెరా సెటప్ కోసం, క్వాడ్ కెమెరా సెటప్ ఉంది అందులో. అండ్ ఇంకా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మనకు అందులో ఒక పంచ్ హోల్ కెమెరా ప్రొవైడ్ చేశారు, అంటే ఇన్ఫినిటీ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇంకా తర్వాత ప్రాసెసర్ దగ్గర మూవ్ అని అయిపోదాం. అండ్ ఇంకా ఎంఐ 10iలోని మనకు స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది కూడా ఒక 5G చిప్సెటే, ఒక 5G ప్రాసెసర్ ఇది. అండ్ ఇంకా మీకు గేమింగ్ కోసం అయితే ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది అనమాట. చాలా మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది మీకు. ఒక స్మూత్ గేమ్ ప్లే, ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే మీకు వస్తుంది. ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ తోటి ఆడచ్చు అనమాట, హై లెవెల్ గ్రాఫిక్స్ తోటి. ఎలాంటి గేమ్స్ అయినా సరే, హెవీ గేమ్స్ అయినా సరే, హెవీ యాప్స్ అయినా సరే ఈజీగా మేనేజ్ చేయగలుగుతుంది అనమాట ఈ ప్రాసెసర్, ఈ స్నాప్డ్రాగన్ 750G. అండ్ ఇందులో 5G కనెక్టివిటీ ఉంది కాబట్టి, 5G చిప్సెట్ కాబట్టి మనకి ఈ 5G సిమ్స్ వస్తాయి కదా, ఈ 2021లో వచ్చేలా ఉన్నాయి 5G సిమ్స్. అండ్ ఇంకా ఈ 5G సిమ్స్ని ఇందులో వాడుకోవచ్చు అనమాట, అంటే మళ్ళీ ఫోన్ మార్చే అవసరం లేదు. అండ్ ఇంకా మీకు 4G సిగ్నల్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ సిగ్నల్స్ వస్తే మీకు ఇంకొంచెం స్పీడ్ పెరుగుతుంది అనమాట ఈ 5G చిప్సెట్ తోటి. అండ్ ఇంకా తర్వాత మనం కెమెరాస్కి మూవ్ అయిపోదాం. అండ్ కెమెరాస్లో మనకి ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది కదా రేర్ సైడ్. అండ్ అందులో మనకి ఫస్ట్ సెన్సర్ ఏమో 108 మెగాపిక్సెల్ అనమాట, ఇది చాలా ఎక్కువ, 108 మెగాపిక్సెల్. అండ్ ఇంకా సెకండరీ అల్ట్రావైడ్ సెన్సర్ 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. అండ్ ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మనకు అందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఈ 108 మెగాపిక్సెల్ అనేది నిజంగా చాలా ఎక్కువ అనమాట. ఈ ప్రైస్ రేంజ్లోని 108 మెగాపిక్సెల్ అంటే ఇది చాలా మంచి విషయం. అంటే ఈ రెడ్మీ ఫోన్స్ అనేవి చాలా కెమెరా కోసం చాలా బాగుంటాయి అనమాట. కెమెరాస్, ఫొటోస్ చాలా మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు ఈ రెడ్మీ ఫోన్స్లోని. అండ్ దాంట్లో పైగా 108 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఫొటోస్ని అయితే ప్రో లెవెల్లో క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట. ఒక ప్రొఫెషనల్ ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి ఫోన్ చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఇందులో ఎన్నో కెమెరా ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, 108 ప్రొవైడ్ చేశారు కాబట్టి మెగాపిక్సెల్. మీ కెమెరా ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి, మీకు ఎక్కడ వెతికినా సరే ఫీచర్సే కనిపిస్తాయి కెమెరాస్లోనే. అండ్ ఇంకా మీకు బ్యూటిఫికేషన్ మోడ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్కి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఈ ఫోన్లో ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ 108 మెగాపిక్సెల్ తోటి మీరు ఒక ప్రో లెవెల్ ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు. అండ్ ఇంకా తర్వాత బ్యాటరీ దగ్గర మూవ్ అయిపోదాం. అండ్ ఇంకా మనకి ఇందులోని 4820 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. రౌండ్ ఫిగర్స్ ప్రొవైడ్ చేయలేదు, జనరల్గా అయితే 4500 to 5000 ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే ఇందులో 4820 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దాన్ని ఛార్జ్ చేయడానికి వీళ్ళు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఈ 4820 mAh బ్యాటరీ మనకి ఒక హెవీ యూజర్ అయితే, అంటే హెవీ అయినా మోడరేట్ యూజర్ అయినా సరే 1 డే మేనేజ్ చేయగలుగుతాడు. ఒక బేసిక్ యూజర్ అయితే 1.5 డే కూడా మేనేజ్ చేయగలుగుతాడు అనమాట. అండ్ ఇంకా ఈ ఫోన్ అయితే జనరల్గా హెవీ యూజర్సే కొంటారు, హెవీ యూజర్సే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే 108 మెగాపిక్సెల్ అండ్ ఇంకా స్నాప్డ్రాగన్ 750G కూడా ఉంది కాబట్టి మీకు ఈ ఫోన్ ఈజీగా 1 డే నడుస్తుంది అనమాట. అండ్ ఇంకా ప్రో లెవెల్ యూజర్కి అయితే 1 డే ఈజీగా మేనేజ్ చేస్తుంది అనమాట ఈ ఫోన్ ఈ బ్యాటరీతోటి. అండ్ ఇంకా తర్వాత దీని ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులో Android 10 మీద రన్ అయ్యే MIUI 12ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంక ఇందులోని మనకి MIUI అంటే మనకి
యాడ్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. కాకపోతే ఈ ఫోన్లోని మనకి ఎక్కువగా యాడ్స్ కనిపించవు అనమాట. ఎందుకంటే ఎంఐ క్లెయిమ్ చేసింది ఏంటంటే మీకు ఈ ఫోన్లోని యాడ్స్ ఎక్కువగా కనిపించవంట. అది ఎంఐ వాళ్ళే చెప్పారు అఫీషియల్గా. అండ్ ఇంకా మీకు ఇందులోని యాడ్స్ ఎక్కువగా కనిపించవు, కానీ బ్లోట్వేర్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి అనమాట. సో మీరు దాన్ని అన్ఇన్స్టాల్ ఎలా చేసుకోవచ్చు, అది మీకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ ఇంకా మీకు ఈసారి అయితే ఒక క్లీన్ యూఐని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు మీరు ఈ ఫోన్ తోటి. ఇంకా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇందులో మనకు 3 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. 6GB 64GB, 6GB 128GB అండ్ ఇంకా అన్నిటికన్నా హైయెస్ట్ వేరియంట్ 8GB 128GB అనమాట. అండ్ ఇంకా 6GB 64GB వేరియంట్ ఏమో వీళ్ళు 20,999 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 6GB 128GB ఏమో మీకు 21,999 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 8GB అన్నిటికన్నా హైయెస్ట్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ ఏమో వాళ్ళు 23,999 రూపీస్కి ప్రొవైడ్ చేసిన అనమాట. అండ్ ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్కి ఈ స్పెసిఫికేషన్స్ తగ్గట్టు ఉన్నాయి లేదా దాని గురించి మాట్లాడదాం. అంటే ఈ ఫోన్ కొనొచ్చా లేదా అనే దాని గురించి అనమాట ఇంపార్టెంట్. అండ్ ఇంకా మనకి ఇది 20,000 to 24,000 మధ్యలో లాంచ్ చేశారు కాబట్టి వేరియంట్స్ అన్ని మనకి ఇందులోని చూడాల్సిన విషయాలు అంటే మనకి ఇందులోని 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు, 108 మెగాపిక్సెల్ ఇంత తక్కువలో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా 750G ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు, 5G చిప్ సెట్ అది. అండ్ ఇంకా మీకు ఇందులో 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఒక 1 hour to 50 minutes to 1 hour మధ్యలో మీకు బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది 100%. సో మీకు ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని చూస్తే మీకు ఈ ఫోన్ ఓవర్ ప్రైస్డ్ అయితే అనిపించదు. కాకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం వాళ్ళు ఒక 1000 రూపీస్ ఇంకా తగ్గించుంటే ఇది ఒక లెజెండరీ ఫోన్ అయి ఉండేదన్నమాట. అండ్ ఇప్పుడు కూడా ఒక లెజెండరీ ఫోనే, కాకపోతే ఒక 1000 రూపీస్ ఇంకా తగ్గుంటే చాలా బాగుండేదన్నమాట. ఈ స్పెసిఫికేషన్స్ ఈ ప్రైస్ రేంజ్లోనైతే ఈ ఫోన్ ఖచ్చితంగా హిట్ అయిపోయింది. అండ్ ఇంకా ఇప్పుడు కూడా ఇంత తక్కువలో ఇది కూడా బాగానే ఉంది. ఇది ఒక ప్రో లెవెల్ ఫోన్ అనమాట. ప్రో లెవెల్ యూజర్కి యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ని. చాలా స్మూత్గా యూజ్ అవుతుంది అనమాట ఈ ఫోన్. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఈ ఫోన్ నచ్చితే కొనుక్కోండి. అండ్ ఇంకా మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి, ఇలాగే రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇంకా కంపారిజన్స్ కూడా వస్తుంటాయి. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వస్తున్నప్పుడు బాయ్.